చాహల్. కొత్త గర్ల్ ఫ్రెండ్ తో దుబాయ్ స్టేడియంలో దర్శనమిచ్చిన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ చాహల్. టీమిండియా బౌలర్ యుజేంద్ర చావల్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తనెవరో మామూలు ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ క్రికెట్ అభిమానులు చాహల్ను చూస్తే వెంటనే గుర్తుపడతారు. రైట్ హ్యాండ్ స్పిన్నర్ గా చాహల్ ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో సిద్ధహస్తుడు. ఎప్పుడూ ఇండియన్ టీంలో చలాకీగా అందరినీ నవ్విస్తూ సహచరులను ఆట పట్టిస్తూ చాలా యాక్టివ్గా ఉంటాడు. అతను అందరితో కలిసిపోయే విధానం, అలరించే తీరుతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అయితే ఇండియన్ క్రికెట్ టీంతో పాటు ఐపీఎల్లో కూడా రాణిస్తున్న చాహల్ కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ మోడల్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. కరోనా సమయంలో వీరిద్దరూ కొన్ని రోజుల పాటు డేటింగ్ లో కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట సంసారాన్ని కొద్ది రోజులు బాగానే నెట్టుకొచ్చారు. మరి ఈ మధ్యలో ధనశ్రీ కొంతమంది వ్యక్తులతో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. లోపల గొడవ పడ్డారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. దీనికి తోడు మొదట చాహల్ ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నిటినీ ఇన్స్టాగ్రామ్ వేదికలో తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. ఇన్స్టాగ్రామ్లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేశాయి. ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో వీరు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు. దీని గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల తుది విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ఈ కేసు విచారణపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. ఈ విషయం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని ధనశ్రీ న్యాయవాది అతి మోహన్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఈ క్రమంలో చాహల్ నుండి ధనశ్రీ వర్మ 60 కోట్ల భరణం కూడా తీసుకున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ కూడా విడాకుల కేసు కోర్టులో ఉండగానే చాహల్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో బయట బహిరంగంగా దర్శనమిచ్చాడు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో దుబాయ్ వేదికగా చాహల్ తన లవర్ తో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు గెస్ట్ గ్యాలరీలో కూర్చున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా కంటికి ఈ ప్రేమ జంట చిక్కారు. వెంటనే వేరే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాహల్ చాలా స్పీడ్ గా ఉన్నాడు. అతని బౌలింగ్ వేగం 85 కిలోమీటర్లు అయితే కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పడేయడంలో 850 కిలోమీటర్ల స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడంటూ కొందరు స్పందిస్తుంటే, ధనశ్రీ లాంటి మోసగత్తను పెళ్లి చేసుకుని మోసపోయావు, ఇకనైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయమని ఇంకొంతమంది సలహాలిస్తున్నారు.